ఓకే. హరే కృష్ణ. ఎస్. వీరరాఘవ పెరుమాళ్. వీరరాఘవ పెరుమాళ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి దర్శనం క్లోజ్ అయితే పూజారి వారు మన మీద దయతో మళ్ళీ దర్శనాన్ని చేయించారు కదా. సో ఆయన వీర వైద్య రాఘవ పెరుమాళ్ అంటే వైద్య అని ఎందుకు వచ్చింది అంటే అక్కడికి వెళితే భగవంతుడి యొక్క దర్శనంతో మనకున్న భవరోగాలు, శారీరక అన్ని రోగాలన్నీ పోతాయి అన్నమాట. అసలు మనకున్న పెద్ద రోగం ఏంటి? భవరోగమే. ఈ భౌతిక ప్రపంచంలో ఉండడమే పెద్ద రోగం మనకున్నది. మనం అనుకుంటున్నాము ఏదో కాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, లేకపోతే మెడల నొప్పులు, ఏవో చిన్న చిన్న రోగాలని మనం రోగం అనుకుంటున్నాము. కానీ మనకున్న పెద్ద రోగం ఏంటంటే భవరోగం. మరి ఈ భవరోగంలో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అంటే జన్మ, జర, మృత్యు, వ్యాధి. ఇవి పెద్ద సమస్యలు. తల్లి గర్భంలో పుట్టడము, తర్వాత ముసలి వాళ్ళు అవ్వడము, తర్వాత చనిపోవడము, ఇంకోటంటే జన్మ, జర, మృత్యు, వ్యాధి రావడం. ఈ 4 పెద్ద సమస్యలు. మరి ఈ సమస్యల్లో నుంచి మనం బయటికి వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి? ఈ ఆచార్యులు చెప్తున్నారు అదే. ఎప్పుడైతే మీరు భగవంతుడి యొక్క కీర్తనలు చేస్తారో, భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తారో అప్పుడు మీరు ఈ భవరోగం నుంచి బయటికి వెళ్తారు అనేసి చెప్తున్నారనమాట. మరి అక్కడ వీరరాఘవ స్వామి అక్కడ పడుకోనుండి తను ఏం చేస్తున్నారు అంటే మనకి భవరోగాన్ని దాటడానికి తను నావగా ఉన్నారు. తన పాద పద్మాలను మనం ఆశ్రయిస్తే మనం ఈ భవరోగాన్ని దాటి వెళ్ళిపోతామన్నమాట. అందుకే తను తీరుబాటుగా పడుకొని ఉన్నారు. ఎందుకు పడుకొని ఉన్నారు అంటే రండి అని ఆహ్వానిస్తున్నారు మనని. అంటే వేచి ఉన్నాను, సో మీరేమి అంటే పరుగులు తీకండి, నేను ఇక్కడ పడుకొని మీకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి తను పడుకొని ఉండి తను మన కోసం వెయిట్ చేస్తున్నారనమాట. దేనికోసము? మనం ఈ భౌతిక ప్రపంచంలో చాలా బిజీగా ఉన్నాము. ఈ భవరోగంలో ఉన్నామని కూడా మనం తెలుసుకోవట్లేదు. అంటే మనకున్న రోగాన్ని రోగమని కూడా మనం అనుకోవట్లేదు అనమాట. అందుకే మనకున్న రోగాన్ని మనం గుర్తించి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ ఆచార్యులు అందరూ వచ్చి మనకి చెప్తారు, మీరు భవరోగంలో ఉన్నారు, సో కొంచెం మీరు మందేసుకోండి, భగవంతుడి నామ జపం చెయ్యండి, భగవంతుడి నామం అనే టాబ్లెట్ వేసుకుంటే మీకు ఈ రోగం తగ్గిపోతుంది అని చెప్తారనమాట. ఆ విధంగా భగవంతుడి యొక్క కీర్తనలు వీళ్ళు చేస్తూ మన కోసంగానే భగవంతుడి యొక్క దివ్య దేశాలన్నింటినీ ఏర్పరిచారు. ఇప్పుడు ఉత్తమ భక్తుడు ఎక్కడ కూర్చొనైనా భక్తి చేయొచ్చు. ఆయన ఇంట్లో కూర్చోవచ్చు, ఆయన పెరట్లో కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. కానీ మరి ఇన్ని చోట్ల తిరిగి ఇన్ని దివ్యక్షేత్రాలను ఎందుకు ఏర్పరిచారు అంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో చాలా బిజీగా ఉన్నాం కదా. తాగుబోతూ ఉంటే తాగుబోతూ అవుతాము, తిరుగుబోతూ ఉంటే తిరుగుబోతులం అవుతాము. అదే మీరు భగవంతుడి యొక్క దర్శనం చేసుకుంటూ ఉన్నారనుకోండి, భక్తులం అవుతాం. అందుకే మనందరి యొక్క భవరోగం తగ్గించడం కోసంగానే భగవంతుడు ఇన్ని రూపాల్లో దర్శనం ఇస్తున్నారు. ఇంతమంది ఆచార్యులు అందుకే ఇన్ని విధాలుగా కీర్తిస్తున్నారనమాట. అలా మరి వీరరాఘవ పెరుమాళ్ అక్కడికి ఎలా వచ్చారు అంటే బద్రికాశ్రమంలో పురువ్యూర్ అనే దంపతులు ఉన్నారంట. వాళ్ళిద్దరికి పిల్లలు లేకపోతే అక్కడ బద్రికాశ్రమంలో చాలా ప్రార్థిస్తే భగవంతుడు యొక్క కృప వల్ల వాళ్ళకి ఒక కొడుకు పుడతాడనమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే శాలి యజ్ఞం చేసేవాళ్ళంట. వాళ్ళకి పిల్లలు కావాలి అని చెప్పేసి భగవంతుడి ప్రీత్యార్థం శాలి యజ్ఞాలు చేసేవాళ్ళు. అది రోజుకి 1000 సార్లు చేసేవాళ్ళంట. ఒక యజ్ఞంలో 28 శాలి గింజల్ని దానం చేస్తూ వాళ్ళు చేసేవాళ్ళంట. ఆ విధంగా భగవంతుడి యొక్క కృపతోని వాళ్ళకి శాలివాహనుడు అనే పుత్రుడు పుట్టాడు. శాలి యజ్ఞం చేసిన తర్వాత పుత్రుడు పుట్టాడు కాబట్టి శాలివాహనుడు అని పేరు పెట్టారు. మనం ఇందాక చెప్పారు అక్కడ పూజారి వీరరాఘవ పెరుమాళ్ చేతి కింద ఉన్న ఆయన శాలివాహన ముని అని చెప్పారు కదా, ఆయన చెప్పారు ఆ పూజారి. అక్కడ కూర్చొని ఉన్నారు, శాలివాహన ముని అనమాట. అయితే ఈ శాలివాహన ముని భగవంతుడి యొక్క దివ్య దేశాలని, భగవంతుడి యొక్క క్షేత్రాలని దర్శనం చేసుకోవడం కోసమని తన అక్కడి నుంచి మొత్తము తిరుగుతూ ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఉపవాసాన్ని చేస్తారు. ఆ ఉపవాసం ఏంటంటే సంవత్సర కాల ఉపవాసం చేశాక ఏ రోజైతే ఆ ఉపవాసాన్ని తను వదిలేయబోతున్నారో, బ్రేక్ చేయబోతున్నారో ఆ రోజు
తనకి దొరికినటువంటి ప్రసాదాన్ని 4 భాగాలుగా విభజించారంట. విభజించి తన కోసం ఒక భాగాన్ని పెట్టుకొని, అతిథులకు ఒక భాగాన్ని పెట్టుకొని, అక్కడికి వచ్చిన జంతువులు అవి ఉంటాయి కదా, వాళ్ళకి ఆ విధంగా ఒక భాగాన్ని పెట్టుకొని అందరికీ షేర్ చేస్తూ తను పెట్టుకున్నారనమాట. అయితే ఆ రోజు ఒక బ్రాహ్మణుడు వచ్చాడనమాట. ఆ బ్రాహ్మణుడు వచ్చి నాకు ఆకలేస్తుంది అనేసి అడుగుతాడనమాట. మరి అతిథి కోసం తను తీసినటువంటి ఏదైతే ఒక భాగం ఉందో ఆ భాగాన్ని తీసి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చారు. ఆ బ్రాహ్మణుడు అది తిన్న తర్వాత లేదు లేదు నాకు సరిపోలేదు, నాకు ఆకలి ఇంకా తీరలేదు, నాకు ఇంకేమైనా ఉంటే పెట్టండి అనేసి అంటారనమాట. మరి ఇంకేం చేయాలి, తన కోసం ఏదైతే ఉంచుకున్నారో ఆ భాగాన్ని కూడా బ్రాహ్మణుడికి ఇచ్చారు, తినేస్తారనమాట. సో ఆయన ఇంకా ఆ రోజు తన ఉపవాసాన్ని విరమణ అవ్వలేదు. ఆ ఉపవాసము మళ్ళీ ఇంకొక సంవత్సరం కాలం తను చెయ్యాలనుకున్నారు. అంటే ఉద్యాపన అవ్వలేదు. సో అందుకని నేను ఇంకొక సంవత్సర కాలము ఉపవాసం చేస్తాను అనుకుని తను ఏం చేస్తారంటే ఇంకొక సంవత్సర కాలం ఉపవాసం చేస్తున్నారు. చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సేమ్ డే తన ఉపవాస విరమణ రోజు మళ్ళీ ప్రసాదాన్ని తను 4 భాగాలుగా విభజించుకొని ఒక భాగాన్ని అలా పెట్టుకున్నప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ బ్రాహ్మణుడు వస్తాడు. వచ్చి నాకు ఆకలిగా ఉంది అంటే మళ్ళీ అతిథి భాగాన్ని ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత నాకు ఇంకా నా ఆకలి తీరలేదు అంటే తన భాగాన్ని కూడా ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు ఆ బ్రాహ్మణుడు ఏమంటాడు అంటే లేదు నాకు ఇంకా ఆకలి తీరలేదు, నువ్వు వెళ్ళి నా కోసం ఏదైనా తీసుకొనిరా అనేసి అంటాడనమాట. అప్పుడు ఇతను శాలివాహనుడు ఏం చేస్తాడంటే సరే అండి నేను వెళ్ళి తీసుకొని వస్తాను అనేసి అంటారు. మరి నేను ఎక్కడ ఉండాలి, నాకు ఒక ప్లేస్ ఇవ్వు, నేను రెస్ట్ తీసుకుంటాను నువ్వు వచ్చేంత వరకు అనేసి అంటాడనమాట. అంటే వల్లూరు ఎక్కడ ఉండాలి అని అర్థం అంట. వల్లూరు అంటే ఎల్లూరు అంటే నేను ఎక్కడ ఉండాలి అని అర్థం అంట. ఆ విధంగా ఎల్లూరు కాస్త వల్లూరు అయ్యిందనమాట. రాను రాను తిరువల్లూరు అయింది. అంటే అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు అంటే అయ్యో స్వామి ఇంత దానికి ఏముంది, ఇంకా ఆయన ఏదైతే ఆ కుటీరంలో ఉంటున్నాడో ఆ ప్లేస్ ఇచ్చేస్తాడనమాట, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి. తను అలా అడ్డబొరిగిన తర్వాత తను కప్పుకునేటటువంటి ఆ మామూలు, అందుకే మనం స్వామి దర్శనం చేసుకున్నప్పుడు పట్టు వస్త్రం లేదు చూసారా, ఏదో గల్లు మామూలు వస్త్రం కప్పబడి ఉంది. ఆ విధంగా ఆయన వస్త్రాన్ని కప్పేసి తను తీసుకురావడానికి బయలుదేరుతుంటాడనమాట. బయలుదేరుతూ ఉంటే తను డిస్టర్బ్ చేయొద్దు అని ఆ వస్త్రాన్ని కప్పేసి తను అక్కడి నుంచి బయలుదేరి ఒక 2 అడుగులు వేయగానే ఆ శాలివాహన అని చెప్పి పిలుస్తాడనమాట. పిలవగానే తను వెనకకి తిరగగానే తన యొక్క నిజస్వరూప దర్శనము తనకిస్తారనమాట. ఆ విధంగా వీరరాఘవ పెరుమాలు దర్శనమిస్తారనమాట. అందుకే ఆయన చెయ్యి కింద శాలివాహన ముని ఉంటారు. నెక్స్ట్ ఆదిశేషు మీద పడుకొని ఉన్నారు. ఆయన తల కింద మందులు పెట్టి ఉంటుంది. ఆ భవరోగాన్ని తగ్గించడానికి వచ్చినటువంటి డాక్టర్ అనమాట. అందుకే అక్కడ ఉన్నటువంటి భగవంతుడు ఆ మందులు పెట్టి ఆయనని దర్శనం చేసుకుంటే మన భవరోగం పోతుంది అనేసి. కరెక్టే, మన భవరోగం పోతుంది. మరి పోవడానికి మన వంతు ప్రయాణం మనము చెయ్యాలి. భగవంతుడి యొక్క నామము, భగవంతుడి యొక్క